లెక్కలేని కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. గతించిన ప్రభా 30 దినములు సిలువ ధ్యాన ఆరాధనలు నీ నామ మహిమార్థమై మీరు జరిగించి ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము 31వ దినము సిలువ ధ్యాన ఆరాధన నీ నామ మహిమార్థమై జరిగించండి. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా లైవ్లో నైనా తండ్రి నైనా ప్రభా ఈ వాక్యమును వీక్షించున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేక మంది ఈ సిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంపులు పంచుకొనిచుండగా ప్రతి కుటుంబమును ప్రభా అత్యధికంగా ఆశీర్వదించండి. వారి హృదయ వాంఛలు తీర్చండి, బలహీనలను స్వస్థపరచండి. వారి కుటుంబంలో అద్భుత కార్యములు ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. ఇంతవరకు మీరు పాటల ద్వారా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందినారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను మీరు మాకు అనుగ్రహించండి. మీ దైవ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచండి. ఇక్కడ ప్రభా నీ సన్నిధిలో ప్రభా మీ ఆత్మను ఉంచండి, నీ ప్రసన్నత ఉంచండి. నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. మా అందరినీ ఆయన దర్శించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మీ వాక్కుల ద్వారా ప్రతి హృదయాన్ని తట్టండి, బలపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మాట్లాడితే నెమ్మది కలుగుతుంది, మీరు మాట్లాడితే స్వస్థత కలుగుతుంది ప్రభా. మీరు మాట్లాడితే మేలు కలుగుతుంది ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మాట్లాడితే రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరే మాతో మాట్లాడమని బలపరచమని ఈ దైవ ఆరాధనంతో మహిమకరంగా జరిగించి ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామంన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపలో దేవుడు మనలను మన కుటుంబాలను ఎంతో భద్రపరిచి దేవుడు క్షేమంగా ఉంచిన రీతిని బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిపాటి వాక్య భాగమును మనతో మాట్లాడులాగన బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినమందు కుంటివాడు స్వస్థపరచబడుట. ఏ దినముగా కుంటివాడు పుట్టుక నుంచి కూడా తన కుంటివాడిగానే పుట్టి ఉండి తన లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏ రీతిగా ఆ కుంటివాడిని స్వస్థపరిచి ఉన్నాడో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో అద్భుత కార్యం పొందుకున్నాడో ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నడువమని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పేతురు యోహానులు వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నానని వీరు చెప్పుతూ ఉన్నారు. అయితే ఈ పేతురు యోహానులు ఎవరు, ఏం చేస్తూ ఉన్నారు అది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దామండి. వారు పేతురు చదవండి. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలండి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనంలో కూడా పేతురు యోహానుల కొరకు రాయబడి ఉన్నది. మత్తయి సువార్త వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పని వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు యోహానులు సామాన్యమైన జాలరులు అనబట్టండి.
విద్య లేని పామరులు, వారు చదువుకులేని వారు చేపలు పట్టుకునేవారు. అయితే ప్రభువు పిలుపుని బట్టి ప్రభువు దగ్గరికి వారు ఎలా వచ్చారంటే, ప్రభువు పిలిచినప్పుడు ప్రభువు మాటకు లోబడి ప్రభువుని వెంబడించి ఉన్నారు. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడి వారు యేసుతో ఉండిన వారని వారు గుర్తెరిగారు అన్నమాట అండి. యేసు ప్రభు వారు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పి ఉన్నప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అని ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు పిలుపునకు వారు లోబడి దేవుణ్ణి వెంబడించి ఉన్నారు. దేవుని వెంబడించి దేవునితో పాటు నడుస్తూ దేవుని వాక్యంలో దేవుని సహవాసంలో ఈ పేతురు యోహానులు ఎదుగుతూ ఉన్నారన్నమాట అండి. అయితే ఇక్కడ ఆయనతో జీవించిన 3.5 సంవత్సరములు కూడా వారు ఎటువంటి జీతభత్యములను పొందకపోయినప్పటికీ కూడా వారు ఏం పొందుకున్నారంటే బహుశ్రేష్టమైన దేవుని శక్తిని భక్తిని అలవర్చుకున్నారన్నమాట అండి. వారు యేసు ప్రభువుతో ఉన్నంత 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభు వారికి ఏమీ జీతం ఇవ్వలేదు, ఏమీ వారిని ఆదరించలేదు. కానీ యేసు ప్రభు ద్వారా ఆయన వాక్కుల ద్వారా ఏం పొందుకున్నారంటే దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావంను, ఆయన చూసి ఆయన సహవాసంలో ఆయన భక్తిని వారు పొందుకున్నారు. మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్కులు వింటున్నామంటే మనం ఇహలోపరంగా కాకుండా ఆత్మీయంగా శ్రేష్టమైన దేవుని భక్తిని మనం నేర్చుకోవాలి. దేవుని భక్తిని చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్కుల ద్వారా దేవుని సహవాసంలో మన ఉపవాసంలో ప్రార్థనలో ఎదుగుతున్నామంటే శ్రేష్టమైన దేవుని శక్తిని దేవుని ప్రభావం మనం పొందుకోవాలండి. అక్కడ పేతురు యోహానులు కూడా దేవుని యొక్క శక్తిని దేవుని మాటల ద్వారా దేవుని సహవాసం ద్వారా దేవునితో నడుచుకునే ద్వారా శ్రేష్టమైన దేవుని శక్తిని పొందుకున్నారు. ఎటువంటి శక్తి అంటే యేసు ప్రభు వారు చేసిన ఆ గొప్ప కార్యాలు వారు కూడా అద్భుత కార్యాలు చేసి ఉన్నారన్నమాట అండి. వారి ద్వారా కూడా దేవుడు మహత్కార్యములు, దయ్యములు వెళ్ళగొట్టడము, రోగముల నుండి వ్యాధుల నుండి స్వస్థత పరచడము, అనేక గొప్ప కార్యాలు యేసు ప్రభు వారే కాకుండా యేసు ప్రభు వారి శిష్యులు కూడా పేతురు యోహానులు కూడా ఆ కార్యములు చేసి ఉన్నారండి. మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామంటే మనము కూడా అటువంటి శక్తిని పొందుకోవాలి, అటువంటి భక్తి మనము చేయాలి. అటువంటి సహవాసం మనం చేసినప్పుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారన్నమాట అండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తరువాత వీరు పునరుద్ధాన శక్తిని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారన్నమాట యేసు ప్రభువుని మాటను వారు శిష్యులు కూడా నెరవేర్చినట్టుగా కనబడుతున్నదన్నమాట అండి. పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు అక్కడ ప్రజలందరూ చూచినప్పుడు వారు అనుకుంటున్నారటండి, వీరు విద్య లేని పామర్లు కదా అని వారిని చూసి వారు ప్రజలంతా ఆశ్చర్యపడి ఆహా వీరికి పాండిత్యము శక్తి యేసుతో ఉండటం వల్లనే వచ్చినదని వారు గ్రహించారన్నమాట అండి. యేసుతో ఉండటం వల్ల వారికి ఏమొచ్చింది? పాండిత్యము, గొప్ప శక్తి దేవుని ద్వారా వచ్చిందని ప్రజలందరికీ కూడా సాక్షిగా వారు నిలవబడ్డారన్నమాట అండి. కానీ ఈ దినముల్లో అనేకులు ధనమే సర్వస్వమని వెండి బంగారములుంటే చాలని అనుకొనుచూ ఉన్నారు. కానీ వెండి బంగారముల కంటే శ్రేష్టమైన జ్ఞాన వివేచనలను సంపాదించుకొనుటకు శ్రద్ధ లేని వారుగా ఈ లోకంలో అనేక మంది జీవిస్తూ ఉన్నారన్నమాట అండి. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదని సామెతల గ్రంథంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరణ దినమున వెండి మనలను రక్షించదని, మన బంగారము మనలను విమోచించదని
ఎరుగకుంటున్నారు. ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని బైబిల్ తెలియచేస్తూ అన్నదనమాట అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 18-19 వచనాల్లో కనబడుతూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే చదవండి, తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల ద్వారా క్షయ వస్తువుల ద్వారా మనము విమోచింపబడలేము. ఎలా విమోచింపబడతాము? అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత. గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. క్రీస్తు యొక్క రక్తము మన పాపముల నిమిత్తమై విమోచింపబడింది అన్నమాట అండి. యేసు ప్రభు వారు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి ఉన్నారు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం అన్నమాట అండి. వెండి బంగారాల ద్వారా కానీ ధనము ద్వారా కానీ మనం విమోచింపబడము, కానీ క్రీస్తు యొక్క రక్తము ద్వారానే విమోచింపబడతారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ పేతురు యోహానులు జాలరులైనప్పటికీ కూడా ప్రభువును వెంబడించి ప్రభు యొక్క గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ పేతురు యోహానులు ఎక్కడికి వెళ్ళి ఉన్నారో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. చదవండి. శృంగార దేవాలయమునకు పేతురు యోహానును తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యోహానులు ప్రార్థనా సమయంలో దేవాలయమునకు వెళ్ళుచు ఉన్నారు. దేవాలయమునకు పోవునప్పుడు ఆ ద్వారము దగ్గర ఎవరు ఉన్నారండి? పుట్టుక నుంచి కూడా కుంటివాడిగా పుట్టిన ఒక మనుషుడు ఆ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ మనుషుని, ఆ కుంటివాడిని కొందరు మనుషులు ఆ దేవాలయం దగ్గరికి రోజు కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు. అయితే ఆ కుంటివాడు ఎవరండి? భిక్షగాడు అన్నమాట అండి. ఎవరైనా ఏమైనా దానం చేస్తారని,
అక్కడ ఆ ద్వారం దగ్గర కనిపెట్టుకొని ప్రతి దినము కూడా చూస్తూ ఉన్నాడండి. తనకి ఏదైనా బంగారు నాణెములు కానీ వెండి నాణెములు కానీ ఏదైనా వారు సహాయం చేస్తారని కొందరు మనుషులు ప్రతి దినము కూడా ఆ బిడ్డను తీసుకుని వెళ్తూ ఉన్నారన్నమాట అండి. అయితే అక్కడ పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగుతూ ఉన్నాడండి. పేతురు యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంకు వెళుతూ ఉన్నారు. ప్రార్థనా సమయానికి దేవాలయం లోపలికి వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆ దేవాలయంలో చాలామంది వెళుతూ ఉన్నప్పుడు అందరినీ కూడా ఆ భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు. ఏమైనా సహాయం చేయమని అడుక్కుంటూ ఉన్నాడు. అలాగే పేతురు యోహానుల వైపు కూడా తేరి చూసి వారిని కూడా అడుగుతూ ఉన్నాడండి. అడుగుతున్నప్పుడు వారు ఏమంటున్నారు? మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచుతున్నాడండి. అయితే పేతురు యోహానులు కూడా ఏమైనా దానం చేస్తారేమో, ఏమైనా ఇస్తారేమో అని వారి ఎడల లక్ష్యం ఉంచి వారి వైపే చూస్తూ ఉన్నాడండి. చూస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానులు ఆ భిక్షగాడి వైపు చూస్తూ ఏమంటున్నారు? ఒక బంగారు నాణెమైనా వెండి నాణెమైనా ఇస్తారని తను ఆశించినప్పుడు అక్కడ ఆ సమయాల్లో అక్కడ ఇప్పుడైతే మనకి కాగితాలు అల్యూమినియంతో ధనము చేయబడుతూ ఉన్నాయి. ఆ సమయాల్లో అయితే బంగారంతోనూ వెండితోనూ కూడా నాణాలు చేస్తూ ఉండేవారండి. ఆ నాణాలు, ఆ బంగారు నాణెం కానీ వెండి నాణెం కానీ వారికి ఇస్తారని ఆ భిక్షగాడు చూస్తూ ఉన్నాడు. ఆ దినములలో తను ఆశ కలిగి అనేక మంది దగ్గర అడుక్కుంటూ ఉన్న రీతిగానే పేతురు యోహానుల దగ్గర కూడా అడుక్కుంటూ ఉన్నప్పుడు పేతురు యోహానుల జోబుల్లో వెండి బంగారాలు లేవు. కానీ ప్రభు ఏం సెలవిస్తున్నారంటే వెండి నాది బంగారం నాదని చెప్పిన ప్రభువే వారి దగ్గర ఉన్నారన్నమాట అండి. ఎవరున్నారు? ప్రభువే యోహానుల దగ్గర పేతురు దగ్గర ఉన్నారు. కానీ వారి జేబులో వారి దగ్గర కానీ ఒక వెండి నాణెం కానీ ఒక బంగారు నాణెం కానీ ఏ విధమైన ధనం కానీ వారి దగ్గర లేదన్నమాట అండి. దానం చేయడానికి ఆహారం కానీ వస్త్రం కానీ ఏమీ కూడా ఆ శిష్యుల దగ్గర లేదు. అటువంటప్పుడు ప్రభువుని చూపిస్తూ ఉన్నారు. ఏ రీతిగా అంటే మేము ఏది కలిగి ఉన్నామో, మేము ఎవరిని కలిగి ఉన్నామో? ప్రభువును కలిగి ఉన్నాము. ఆ ప్రభువునే మీకు ఇస్తామని అక్కడ ప్రభువుని వారికి పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రభువుని ఇవ్వడం అది ఎంత గొప్ప భాగ్యం అండి. పరలోకమందును భూలోకమందును కూడా సర్వాధికారమైన యేసుక్రీస్తుని కలిగి ఉన్న పేతురు యోహానులు ఆ కుంటి భిక్షగానికి కాళ్ళు ఇవ్వగలిగారండి. నజరేయుడైన యేసు నామమున లేచి నడువుమని వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగానే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. అక్కడ పేతురు యోహానులు వారి దగ్గర కలిగి ఉన్నది ఏంటండి? క్రీస్తును, ప్రభువును వారు కలిగి ఉన్నారు. వారు క్రీస్తును బట్టి ప్రభు కూడా సెలవిస్తున్నాడు, మీలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆ గొప్పవాడిని బట్టి, ఆ గొప్ప క్రీస్తుని బట్టి వారి గొప్ప కార్యములు చేస్తున్నారన్నమాట అండి. ఆ శక్తిని ఎలా పొందుకున్నారు? వారి జాలరులు కదా, చేపలు పట్టివారు కదా, వారు ఏమీ చదువుకోలేని వారు కదా, విద్య లేని వారు కదా, పాండిత్యము లేని వారు కదా. దేవునితో నడుచుట ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, ఉపవాసంలో ప్రార్థనలో దేవునితో పాటు యేసుక్రీస్తుతో పాటు ఎదుగుట ద్వారా ఆ గొప్ప శక్తిని, శ్రేష్టమైన ఆ దేవుని యొక్క శక్తిని, దేవుని భక్తిని వారు పొందుకున్నారన్నమాట అండి. ఈ దినములలో అనేకులు యేసు నామములో ఏం కావాలనుకుంటున్నారంటే డబ్బు సంపాదించాలని, అలాగే యేసు నామాన్ని నమ్ముకున్నట ద్వారా వెండి బంగారము విస్తరించుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన నా కొరకు ప్రాణము పెట్టిన ప్రభు అని, నన్ను
ప్రభువుని ఉపేక్షించుకుని నా సిలువ ఎత్తుకుని అనుదినము ఆయనను వెంబడించాలని చాలామంది అనుకోవటం లేదండి. ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే ఈ లోకానుసారంగా వెండి బంగారములు కాదు, కానీ పరలోకపరమైన ఆస్తి, పరలోకములో నిత్య వారసులుగా అవుటకు, పరలోక రాజ్య వారసులు అవుటకు, రక్షింపబడుటకు, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మ పొంది, రక్షింపబడుట ద్వారా ఆయన పిల్లలు అవుటకు, ఆయన రాజ్యానికి వారసులు అవుటకు అది ఎంతో గొప్ప శ్రేష్టమైన ధన్యత అన్నమాట అండి. మరికొందరు వెండి బంగారములను తెచ్చి మోక్షము సంపాదించుకోవాలని, కానుకలు అర్పణలు ఇచ్చి పాప క్షమాపణ పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవి జరగనివని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. డబ్బుతో దేవుని ఆశీర్వాదాన్ని కొనలేము, వెండి బంగారముతో పరలోకాన్ని మనం సంపాదించలేము. కానీ దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా, దేవునితో నడుచుట ద్వారా, దేవునిలో మనం ఎదుగుట ద్వారా దేవుని శక్తిని మనం పొందుకోగలమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహానులు ఈ రీతిగా చేయుచున్నారని ఒక మనుషుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. ఎవరంటే గారడీ సీమోను కూడా అక్కడ డబ్బు ఇచ్చి అక్కడ పరిశుద్ధాత్మను పొందుకోవాలని చూస్తూ ఉన్నాడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదవండి. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము కొనలేవని తలంచి కొందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక నీకు దేవుని కార్యములలో పాల పంపులు లేవని గద్దించాడన్నమాట అండి. ఇక్కడ గారడీ సీమోను అని ఒక మనుషుడు పేతురు యోహానుల దగ్గరికి ఏం పట్టుకొచ్చాడండి? ద్రవ్యము, డబ్బు పట్టుకుని ఏమంటున్నాడంటే, నేను ఎవరి మీద చేతులు ఉంచెదనో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇమ్మని పేతురు యోహానులు చేసిన ఆ కార్యాలను చూసి గారడీ సీమోను అడుగుతున్నాడటండి. అడుగుతుంటే వెండి బంగారములు ఆశించని పేతురు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోలేవు. దేవుని వరము ఎలాగ ఈ డబ్బు ఇచ్చి నీవు సంపాదించుకోలేవని ఆ పేతురు యోహానులు గారడీ సీమోనుతో చెప్పుచూ ఉన్నారండి. నీ వెండి నీతో నశించిన గాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదని అక్కడ పేతురు యోహానులు చెప్పుచూ ఉన్నారండి. నీకు దేవుని కార్యములలో పాలు పంపులు లేవని గద్దిస్తూ ఉన్నారు. డబ్బు ద్వారా దేవుని శక్తిని మనం పొందుకోలేవండి. వెండి బంగారాల ద్వారా దేవుని శక్తిని మనం పొందుకోలేము. మనం ఆత్మీయంగా ఎదిగితే, మనం ఆత్మీయ సహవాసంలో దేవునిలో ఎదిగితే, ఉపవాసంలో, ప్రార్థనలో, దేవుని యొక్క సహవాసంలో మనం ఎదిగితే దేవుని శక్తిని మనం పొందుకోగలం, దేవుని ప్రభావాన్ని పొందుకోగలం. దేవుని భక్తి చేయడం ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయగలమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే దేవునిలో మనం ఎదుగుతూ ఉంటేనే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. కానీ డబ్బు ద్వారా, వెండి బంగారాల ద్వారా మనం పొందుకోలేమని పేతురు యోహానుల ద్వారా అక్కడ గారడీ సీమోనుకి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనము గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం 10వ వచనాన్ని కూడా చూద్దామండి. వారు పేతురు యోహానుల మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి
దీనిని చేసితిరని అడుగగా, ఇక్కడ పేతురు యోహాను చేసిన కార్యాలను బట్టి వారు మధ్య నిలవబడి అడుగుతున్నారటండి. ఏమని అడుగుతున్నారు? మీరు ఏ బలంతో చేస్తున్నారు? ఏ శక్తితో చేస్తున్నారు? ఏ అధికారంతో చేస్తున్నారు? ఏ నామమును బట్టి దీన్ని చేస్తున్నారని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత నొంది మీ ఎదుట నిలుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది ఉన్నాడు. కానీ ఏ నామం వల్ల కానీ ఏ బలము వల్ల కానీ వీడు బాగుపడలేదు, వీడు స్వస్థత పడలేదు. యేసుక్రీస్తు నామమున సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది ఉన్నారని వారికి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గొప్ప కార్యములు ఎలా చేస్తారో అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరణమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని నమ్ముట ద్వారా నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చిన రీతిగా అక్కడ పేతురు యోహానులు యేసు ప్రభు ద్వారా కార్యం చేస్తారని వారి నమ్మి దేవుని పేరట సిలువ వేయబడి పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు పేరట యేసు నామమున వారు గొప్ప కార్యములు చేసి ఉన్నారన్నమాట అండి. ఆ నామమున దయ్యములు వెళ్ళగొట్టదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇంకా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని శక్తిని పొందిన వారు, దేవుని నమ్మి ప్రార్థించిన వారి ద్వారా వారు చేతులుంచితే వారు స్వస్థత పొందుతారని, రోగులైన వారు స్వస్థత పొందుతారని, వ్యాధుల నుండి ప్రభు విడుదల చేస్తారని, గొప్ప కార్యాలు చేస్తారని ఇక్కడ ఈ మార్కు సువార్తలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కుంటివాడు యేసుక్రీస్తు నామమున స్వస్థత పొంది ఉన్నారనమాట అండి. ఎలాగా గంతులు వేస్తున్నాడంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగువాని నాలుక పాడును. ఇక్కడ కుంటివాడు ఎలా గంతులు వేస్తున్నాడండి? వారు ఏమన్నా కుంటితనంగా నడుస్తూ ఉన్నాడా? యేసు ప్రభు పేరట పేతురు యోహానులు వాడు చేయి పట్టి లేవమనగానే వారిలోనికి ఏమొచ్చింది? వారిలోనికి లోపమైన అవయవులన్నీ కూడా బలము పొందుకుని స్వస్థత పొందుకుని ఒక దుప్పి వలె గంతులు వేస్తూ ఉన్నారన్నమాట అండి. గంతులు వేస్తే వారితో పాటు వెళుతూ ఉన్నాడు.
వారు యేసు నామమున లేవమని చేయి పట్టి లేపినప్పుడు నజరేయుని యేసు నామమున వాడు లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయంకి వెళుతూ ఉన్నారు. అక్కడ ఆ కుంటివాడు పేతురు యోహానులు కూడా దేవాలయంకి వెళుతున్నాడా, లేకపోతే స్వస్థత పొందుకుని తన ఇంటికి వెనక్కి వెళ్ళిపోయాడా? పేతురు యోహానులు కూడా వారు ఆ కుంటివాడు వెళుతూ ఉన్నాడండి. ఈనాడు సంఘమునకు అనేక మంది వస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దేవుని వెంబడించడానికి వస్తూ ఉన్నారు, కొంతమంది అయితే వారి కార్యము కొరకే వస్తూ ఉన్నారండి. వెండి బంగారాల కొరకు కొంతమంది వస్తూ ఉన్నారు. వారి ఆస్తిని వారి ధనమును సంపాదించుకోవాలని, వారికి దేవుడు ఆధారం చూపించాలని వస్తూ ఉన్నారు. మంచిదే. వచ్చిన వారు ఆ కార్యము పొందిన తర్వాత దేవుని వెంబడిస్తూ ఉన్నారా? దేవునితో పాటు నడుస్తూ ఉన్నారా? దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారా? మన సంఘానికే వచ్చిన ఒకరిని గత సంవత్సరాల్లో అయ్యగారితో నాతో కూడా ప్రార్థన చేయించుకుని వారికి గర్భఫలం లేదని అరటిపళ్ళు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఉన్నారు. అన్యులే. దేవుని కృపను బట్టి వారికి 2 మగబిడ్డలను దేవుడు ఇచ్చి ఉన్నారు. సంతానం లేనప్పుడు ప్రార్థించినప్పుడు 2 మగబిడ్డలను ఇచ్చి ఉన్నారు. వారు చక్కగా ఎదిగి ఉన్నారు. వారు ఆ కార్యమును పొందుకుని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వారి ఆ కార్యమును పొందుకోవడానికే వచ్చారన్నమాట అండి. దేవుడు చేసిన ఆ కార్యం ఒక్కటే చాలా. మన జీవితంలో ఇంకా అనేక కార్యాలు మనం పొందుకోవాలి, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని వెంబడిస్తే నీకు గర్భఫలమే కాదు, నీకు ఆస్తే కాదు, వెండి బంగారాలే కాదు, నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా పరలోక రాజ్య వారసులుగా ఆయన బిడ్డగా ఆయన అంగీకరిస్తారన్నమాట అండి. ఈ కుంటివాడైతే తన కార్యము పొందుకుని వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ పేతురు యోహానులతో పాటు ఎలాగండి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యము చేసి ఉన్నాడు, దేవుడి నా కుంటితనాన్ని దేవుడు తొలగించి ఈ దినమందు గొప్ప కార్యం నా పట్ల చేసి ఉన్నాడని విశ్వాసముతో సంతోషముగా దైవ మందిరానికి వెళ్ళి ఉన్నాడండి. అక్కడ కుంటివాడిని వారు చేయి పెట్టి లేపినప్పుడు అవిశ్వాసంతో తను వెనక్కి తిరిగి చూడలేదు. తను ఎప్పుడూ కూడా అడుక్కుంటూ ఉన్నప్పుడు ఒక గిన్నె ఒక సంచి పట్టుకుని అడుక్కుంటూ ఉండేవాడు. ఆ గిన్నెని వంక చూడలేదు, ఆ సంచి వంక చూడలేదు. వీరు ఇలా అంటున్నారు, నాకు స్వస్థత వస్తుందా, రేపటి దినము ఈ గిన్నె సంచి వదిలేస్తే నేను అడుక్కోవడానికి ఎలాగా అని తన స్థితిని వెనక్కి చూడలేదు. కానీ పేతురు యోహానుల నోటిలో నుంచి ఆ వాక్కును ఆ మాటను విశ్వసించి వెంటనే గొప్ప శక్తిని పొందుకున్నారు. గొప్ప బలమును పొందుకుని దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ విశ్వాసముతో గొప్ప కార్యమును పొందుకున్నారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ గొప్ప కార్యం తన పట్ల చేసి ఉన్నాడంటే ఆ కుంటివాడు వారి మాటకు లక్ష్యం ఉంచాడండి. ముందునైతే వారి జేబులో ఏమైనా ఉన్నదేమో, ఏవైనా వెండి నాణ్యం ఇస్తారేమో, బంగారు నాణ్యం ఇస్తారేమో అని అందరి వైపు చూసినట్టుగానే అందరితో ఆశించినట్టుగానే ముందు చూచాడు. కానీ దేవుని మాట బట్టి పేతురు యోహానులు చెప్పిన మాటను బట్టి వారు ఏం చెప్పి ఉన్నారు, మా దగ్గర వెండి బంగారము లేదు, కానీ మా దగ్గర ఉన్నది కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నానని వారు ఏం కలిగి ఉన్నారు? క్రీస్తుని కలిగి ఉన్నారు. గొప్ప ప్రభావం శక్తిని కలిగి ఉన్నారు. ఆ ప్రభువును కలిగి ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు. ఆ దేవునిని ఆ శక్తిని ఆ కుంటివానికి ఇచ్చినప్పుడు ఆ కుంటివాడు కూడా గొప్ప అద్భుత కార్యాన్ని పొందుకున్నాడనమాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గారడి సీమోని ఇవన్నీ చూసి కూడా ధనము తెచ్చి ద్రవ్యం తెచ్చి నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వారు కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి, గొప్ప కార్యాలు చేయాలని పేతురు యోహానులు అడిగినప్పుడు ధనము ద్వారా వెండి బంగారం ద్వారా నువ్వు దేవుని శక్తిని పొందుకోలేవు, దేవుని కార్యాలు చేయలేవు అని తనను గారడీ సీమోను గద్దించి దేవుని కార్యంలో నీకు పాలు పంపులు లేవని గద్దించారన్నమాట అండి. మొదటిగా మనము ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నను సరే
క్రీస్తుని కలిగి ఉండనిచో వట్టివారమే అని గ్రహించాలి. మనకి ధనమున్నా, బలమున్నా, ఆరోగ్యమున్నా, వెండి బంగారాలున్నా కానీ నీకు ఎవరుండాలి? క్రీస్తుని కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు కావలసినవనియు సమకూరుస్తారు. రెండవదిగా మనము ఆస్తి పాస్తుల కొరకు, వెండి బంగారముల కొరకు యేసును వెంబడించకూడదు. మనము యేసుని ఎందుకు వెంబడించాలంటే, మూడవదిగా వెండి బంగారములు ఇచ్చి పాప క్షమాపణను సంపాదించుకోలేమని మనము గ్రహించాలి. వెండి బంగారం ద్వారా పాప క్షమాపణ పొందుకుంటామా? ఆయన రక్షణ పొందుకుంటామా? ఎంత మాత్రం కూడా రక్షణను మనం పొందుకోలేము. కేవలం ప్రభు కృపపై ఆధారపడి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఆ కృపను, ఆ గొప్ప కార్యాలను చేయగలమన్నమాట అండి. ఆయన కృప ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయడమే కాకుండా గొప్ప కార్యాలు మనం పొందుకోగలమని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప శక్తిని వారు ఎలా చేసి ఉన్నారు, వాళ్ళ జారులు అయినప్పటికీ ఎలా చేసి ఉన్నారంటే, దేవుని శక్తిని పొందుకుని దేవుని సన్నిధిలో వారు అద్భుత కార్యాలు చేసి ఉన్నారన్నమాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కుంటివాడు పుట్టుక నుంచి కూడా, తన కుంటివాడైనప్పటికీ కూడా అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు దేవుని బిడ్డల ద్వారా, దేవుని శిష్యుల ద్వారా గొప్ప కార్యాన్ని పొందుకున్నారు. ఆ శిష్యులు ఎటువంటి వారు? విద్య లేని వారు, పామర్లు. అటువంటి గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నారంటే, దేవునితో నడుచుడు ద్వారా, దేవునితో జీవించడం ద్వారా. మనము కూడా నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని ప్రభు సెలవిస్తున్నారు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. మన యందు, మన హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉండాలి. ఆ మాటల ప్రకారంగా మనం జీవిస్తే మనము ఫలిస్తామని, అభివృద్ధి పొందుతామని. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది మీకు అడుగుడి, నేను మీకు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో అక్కడ పేతురు, యోహానులు వెంబడించిన రీతిగా మనం దేవునిలో జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నామా? దేవుని మాటలు మన హృదయంలో జీవిస్తూ ఉన్నాయా? దేవుని మాటల ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నామా? ఆ రీతిగా నడిస్తే, ఆ రీతిగా జీవిస్తే దేవుని సన్నిధిలో మనము పాప క్షమాపణ పొందుకుంటాం. ఎందుకంటే అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన రక్షణను మనకు అనుగ్రహించి అన్నారు. పేతురు, యోహానులు కూడా అటువంటి గొప్ప క్రీస్తుని వెంబడించి దేవుని కార్యములు వారు చేసి అన్నారనమాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరి చేరే దారే కనరాది సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులే మోగే. ఆదరి చేరే దారే కనరాది సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితమే చీకటులే మోగే. ఆదరి చేరే హైలెస హైలో హైలెస 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 హైలో హైలెస. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. మానవులను పట్టే జారరులను చేసి ఈ భూమిలో మీరే సాక్షులన్నాడు. మానవులను పట్టే జారరులను చేసి ఈ భూమిలో మీరే సాక్షులన్నాడు. ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన
చీకటులే మోగే ఆదరి చేరే సుడిగాలులేమో వీచెను అలలేమో పైపు పైకి లేచెను సుడిగాలులేమో వీచెను అలలేమో పైకి లేచెను ఆశలేమో అడుగంటి పోయేను నా జీవితమే దిగజారిపోయేను ఆశలేమో అడుగంటి పోయేను నా జీవితమే దిగజారిపోయేను ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులే మోగే ఆదరి చేరే వస్తానన్నాడు ఇప్పుడు మాట తప్పడు ఎంత గండమైన అన్న ప్రభు ఉన్నాడు వస్తానన్నాడు ఇప్పుడు మాట తప్పడు ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు దరి చేనాడు నా వెంట నుండగా ఎందుకు నా హృదయానికి ఇంత తొందర దరి చేనాడు నా వెంట నుండగా ఎందుకు నా హృదయానికి ఇంత తొందర ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులే మోగే ఆదరి చేరే హైలెసా హైలో హైలెసా 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 హైలో హైలెసా ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులే మోగే ఆదరి చేరే హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నారండి దేవుని కార్యాలు చేయడానికి? విద్య లేని వారిని, చదువు లేని వారిని, పామర్లను, చేపలు పట్టిన వారి జాలర్లను అక్కడ ఎన్నుకున్నాడు. మనము కూడా దేవుని వెంబడిస్తే అక్కడ విద్య లేని పామర్లు ఎన్నుకున్న రీతిగా అక్కడ మనుషులనే అక్కడ ప్రభు ఎన్నుకుని దేవుని కార్యాలు చేయుటకు వారిని గొప్ప యోగ్యులుగా తీర్చిదిద్ది అన్నారు. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో ఎదిగితే, దేవుని నమ్మితే, దేవుని నమ్మిన వారి ద్వారా గొప్ప శక్తివంతమైన కార్యాలు చేస్తారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ కుంటివాడు దేవుని మాటను బట్టి గొప్ప కార్యమును చూసి అన్నారు. దేవుని మాటలు వింటున్న మనము దేవుని బట్టి మనం విశ్వసిస్తున్నామా? దేవుని ద్వారా మనం గొప్ప కార్యాలు పొందుకుంటున్నామా? దేవుని ద్వారా మన కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యాలు పొందాలంటే దేవుని మాటలను మనం విశ్వసించాలి. ఆ శ్రేష్టమైన శక్తిని మనము ఆ పేతురు యోహానులే కాదు, మనము కూడా ఈ సిలువ ధ్యాన ఆరాధనలో మన వాక్యంలో ఉపవాసంలో ప్రార్థనలో ఎదుగుతున్నామంటే అటువంటి శక్తిని
కూడా మనం పొందుకోవాలి. అటువంటి భక్తిని మనము చేయాలి. అటువంటి భక్తి చేసి దేవుని యందు జీవిస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని ప్రభువు సెలవిచ్చిన రీతిగా దేవుని యందు విన్న మాటలు మన హృదయంలో నుంచి తొలగిపోకుండా దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే, దేవుని మాటల ప్రకారం మనం నడుచుకుంటే మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు కృపపై మనం ఆధారపడాలి కానీ ఈ లోకంలో దేని మీద మనము ఆధారపడకూడదు. మనకు ఎన్ని ఉన్నా కానీ ఆ క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆ ప్రభువును మనము కలిగి ఉన్నప్పుడు మీలో ఉన్నవారు గొప్పవారు అంటున్నారు కాబట్టి మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని మీరు కూడా పేతురు యోహానులే కాదు, మీరు కూడా చేయుటకు సమర్థులు. దేవుని వెంబడిస్తే, దేవుని మాటలు నమ్మితే, దేవుని యొక్క ఆ గొప్ప శక్తిని పొందితే దేవుడి మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి అక్కడ గారడి సీమోను ఏం తెచ్చి ఉన్నాడండి? ద్రవ్యం తెచ్చి ఆ శక్తిని నాకు ఇస్తావా, పరిశుద్ధాత్మ నింపబడేలాగా ఆ కార్యాన్ని చేసేలాగా ఆ శక్తిని నాకు ఇస్తావా అని అక్కడ గారడి సీమోను అడుగుతూ ఉన్నాడు. మనము ధనము ద్వారా, వెండి ద్వారా దేవుని శక్తిని పొందుకోలేము కానీ దేవుని మాటలు వినుట ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో మనం గడుపుట ద్వారా దేవుని యొక్క గొప్ప శక్తిని పొందుకుంటామని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఈ కుంటివాడు దేవుని మాటను విశ్వసించి దేవుని సన్నిధికి వెళ్ళిన రీతిగా దేవుని మాటలు విని దేవుని కార్యాన్ని పొందుకుని మనం వెనుదిరిగి మనం ఇంటికి వెళ్ళిపోవడం కాదు కానీ, లోకానుసారమైన జీవితం జీవించడం కాదు కానీ, మనం దేవుని సన్నిధిలో ఏదో ఒక కార్యం గురించి, ఏదో ఒక తలంపు గురించి, ఏదో ఒక కోరిక గురించి కాదు కానీ ప్రభు యొక్క రక్షణ కొరకు, ఆ ప్రభు మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని, క్రీస్తు యొక్క రక్తము చేత మనము మన కుటుంబము విమోచింపబడాలని, మన కుటుంబము రక్షింపబడాలని, మన కుటుంబము పాప క్షమాపణ పొందుకుని నిత్య రాజ్య వారసులుగా జీవించాలని, ఆ క్రీస్తు కొరకు, క్రీస్తు కృప కొరకు మనం దేవుని సన్నిధిలో వెంబడించాలని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని పొందుకుని, ఆ క్రీస్తును పొందుకుని మన కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని పొందుకుందామా? ఆ గొప్ప అద్భుతాన్ని మనం పొందుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప కార్యం మన కుటుంబంలో కూడా చేయునుగాక. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్ us pray to God. దేవునికి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ కుంటివాడు విశ్వసించిన రీతిగా దేవుని మాటను విశ్వసించి దేవుని కృప కొరకు మనం ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని, దేవుని యొక్క గొప్ప మేలును పొందుకోవాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా దేవా, నీ నామానికి వందనాలయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. పేతురు యోహానులు వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నానని ఆ కుంటివానితో మాట్లాడిన రీతిగా ఇక్కడున్న వారందరితో, అలాగే లైవ్లో చూస్తున్న అందరితో కూడా మీరు మాట్లాడుచున్నారయ్యా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఈ లోహపరంగా వెండి బంగారములు కాదు కానీ ప్రభా, నైనా యేసు ప్రభువారే మాకు కావాలి, యేసు క్రీస్తు మాకు కావాలి, మీ శక్తి మాకు కావాలి, మీ భక్తి మాకు కావాలి, మీ ప్రభావం మాకు కావాలయ్యా. మీ ద్వారానే మాకు పాప క్షమాపణ, విమోచన కలగాలి తండ్రి. దేవా నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అక్కడ పేతురు యోహానులు సిలువలో వేయబడిన క్రీస్తు ద్వారా, పునరుద్ధానము పొందిన క్రీస్తు ద్వారానే, యేసు నామం వల్లనే ఈ గొప్ప కార్యములు చేయుచున్నామని అనేక మంది ప్రజలకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ప్రభా. మీరు మా కొరకే మరణించి, మా కొరకే తిరిగి లేచి ప్రభా, మా కొరకేనైనా ఈ లోకంలో అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నారు. దేవా నీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, ప్రతి వారు రక్షింపబడాలని ప్రభా, మా
పాపముల నిమిత్తమే ప్రభా మీ అమూల్యమైన రక్తమును చిందించి ఉన్నారయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి వారికి ఆత్మ రక్షణ దయచేయండి, ప్రతి వారికి పాప క్షమాపణ దయచేయండి ప్రభా. మీ పరలోక రాజ్య వారసులుగా ఉడక మీ కృప చూపించండి. దేవాని నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలోనైనా పదిలపరిచి వాక్యానుసారంగా నీ యందు విశ్వసించి మీ కృప కొరకు, మీ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీ సన్నిధిలో ఎదిగే భాగ్యంను దయచేయండి. అలాగే లైవ్లో చూస్తున్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాం తండ్రి. దేవా ఎవరు ఏ అవసరంతో ప్రార్థన చేయించున్నారో, ఏ లోటుతో ప్రార్థన చేయించున్నారో నైనా ప్రతి కుటుంబంలో కూడా తండ్రి మీ అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి, మహిమ కార్యములు జరిగించండి. దేవా నిన్ను నమ్మిన వారి ద్వారా అద్భుత కార్యాలు చేస్తానన్నావు ప్రభా. దయ్యములను వెళ్ళగొడతానన్నావు తండ్రి. దేవానైనా రోగులనెల్లా స్వస్థతను అందుతారన్నావు ప్రభా. వ్యాధులను విడుదల చేస్తానన్నావు ప్రభా. మీ గాయముల ద్వారా నైనా స్వస్థత కలుగుతుందని మీరు సెలవిచ్చున్నారు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఏ హృదయము ప్రభా ఏ సమస్యతో వారి వారి కుటుంబంలో గాయమయ్యినదో నైనా ఎటువంటి నైనా తండ్రి కృంగిన వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎటువంటి తలంపుతోనైనా కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారో ప్రభా, ఎటువంటి అవసరత మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నారో ప్రభా, ప్రతి వారి పట్ల నైనా గొప్ప కార్యము జరిగించండి. మీ యందు విశ్వసించి నైనా మీ యందు గొప్ప కార్యము పొందుకునే భాగ్యమును దయచేయండి. నీ సన్నిధిలో ఉపవాసంలో సహవాసంలో ఎదుగుతున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చండి ప్రభా. ఈ లోకపరమైనవి కాకుండా పరలోకపరమైన ఈవులతో నైనా కృపా వరములతో ఆత్మ ఫలములతో దేవాని పరలోక రాజ్య వాసులుగా ప్రతి వారిని ఆశీర్వదించండి. ప్రతి వారిని వాక్యములో ప్రార్థనలో సిద్ధపరచండి. పేతురు యోహానులు ప్రభా మీతో నడుచుట ద్వారా, మీతో సహవాసము చేయడం ద్వారా ప్రభా శ్రేష్టమైన దైవ శక్తిని పొందుకున్న రీతిగా నీ మాటలు విని ఉన్న ప్రతి వారికి నైనా మీ దైవ శక్తిని నైనా మీ ప్రభావమును ప్రభా మీ భక్తిని ప్రతి వారికి దయచేయమని, ప్రతి కుటుంబంలో కూడా అద్భుత కార్యములు ఆశ్చర్యమైన కార్యములు జరిగించమని, అలాగే ప్రభా ఈ శిలువ ధ్యాన ఆరాధన అంతా మీరు మహిమకరంగా జరిగించినందుకు మీకు లెక్కలేని కొద్ది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచు యేసు ప్రశస్తమైన నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.